మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభాభివందనాలు. నా పేరు డాక్టర్ బిట్లింగ్ ముత్తన్న, జ్యోతిష్య వాస్తు పండితులు. పితృదోషం నేటి కాలంలో చాలామంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో జీవిస్తున్నారు. తీవ్రమైన ఇబ్బందులు అంటే ఇంట్లో ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఇంటి సభ్యుల మధ్యలో అనుబంధం సరిగా లేకపోవడం, చీకాకులు, ఇబ్బందులు, 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి కాకపోవడం, ఒకవేళ పెళ్లి అయినా కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు కూడా సంతానం కలగకపోవడం, వీటన్నిటికి కూడా పితృదోషమే కారణం. మరి పితృదోషం ఎలా వస్తుంది? పితృదోషం అనేది మనము మన పూర్వీకులకు 7 తరాల వరకు పూర్వీకులకు సరి అయినటువంటి పిండ ప్రదానం చేయకపోవడం, వాళ్ళను సంతోషపెట్టలేకపోవడం, దానివల్ల ఈ పితృదోషం అనేది మనకు వస్తుంది. మరి దీనికి పరిష్కారం, ఈ పితృదోషానికి ఏం చేయాలంటే పితృదేవతల పేరు మీద దానము, ధర్మము, అన్నదానము, వస్త్రదానము. దానమే ముఖ్యమైనది. పితృదేవతలకు అంతకంటే ఎక్కువ ఏమీ కూడా వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ పేరు మీద అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, భూదానం కానీ, గోదానం కానీ, సువర్ణదానం కానీ, ఇవి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉండాలి. మనకు సాధ్యమైనంతలో సాధ్యమైనటువంటి దానము చేసినా సరిపోతుంది. వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు సంతృప్తి చెందినప్పుడు మన పిల్లలకి సంతానం కలగడము, పెళ్లిళ్ళు కావడము, ఈ చీకాకులు, ఇబ్బందులు తొలగిపోవడం అనేది జరుగుతుంది. పెద్దలను సంతృప్తి పెంచడానికి దానము, అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ చేసుకోవలసి ఉంటుంది. చేసుకుంటే కొంతలో కొంతైనా కూడా వాళ్ళ అనుగ్రహం మన మీద ఉంటుంది. అప్పుడు మనము ఇబ్బందుల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.